నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. మనిషిలో మానవత్వం పూర్తిగా చచ్చిపోతుందా? అప్పుల కోసం, డబ్బు కోసం ఎలాంటి దారుణాలకైనా తెగిస్తున్నారా? సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువలు పూర్తిగా పాతాళానికి పడిపోతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సొంత భార్యనే అప్పు తీర్చడానికి స్నేహితుడికి అమ్మేసిన ఒక దారుణ సంఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. అప్పు తీర్చడం కోసం భార్యను వేరొకరితో శారీరక సంబంధానికి బలవంతం చేయడమే కాకుండా చివరికి ఆమెపై అత్యాచారం జరిగినా నిస్సిగ్గుగా చూస్తూ ఊరుకున్న ఒక నీచుడి కథ ఇది. ఈ ఘటన వింటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. అసలేం జరిగింది? వాచ్ దిస్ స్టోరీ నౌ. మధ్యప్రదేశ్ దార్ జిల్లా. ఇక్కడ వెలుగు చూసిన ఒక సంఘటన మానవత్వంపైనే ప్రశ్నలు వేస్తోంది. కేవలం 50,000 రూపాయలు అప్పు తీర్చేందుకు ఒక భర్త తన కట్టుకున్న భార్యనే స్నేహితుడికి అమ్మేశాడు. వినడానికి అమానవీయంగా, దారుణంగా ఉంది కదా, కానీ ఇదే నిజం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో దేశం మొత్తం షాక్ గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దార్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని కన్వాన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ భర్త ఆ ప్రాంతంలో నివసిస్తుండగా ఆమె ప్రస్తుతం వేరుగా ఇండోర్లో ఉంటుంది. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె భర్త ఒక జూదగాడు. అతనికి జూదం అలవాటు తీవ్రంగా ఉండడంతో అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయాడు. అప్పులు తీర్చడానికి మార్గం లేక చివరికి ఈ అమానవీయమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ అప్పులను తీర్చడం కోసం అతను ఎంతకైనా తెగించాడు. తన స్నేహితుడి వద్ద 50,000 రూపాయలు అప్పు చేసినట్లు ఆ మహిళ తెలిపింది. అయితే అప్పు తీర్చడానికి బదులుగా తనకు అప్పిచ్చిన స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని తన భర్త తనను బలవంతం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ నీచుడి బలవంతంతో ఆమె తీవ్ర మానసిక క్షోభ, భయం అనుభవించింది. ఒకరోజు తన భర్త స్నేహితుడు తమ ఇంటికి వచ్చి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ దారుణ ఘటనతో తట్టుకోలేని ఆ మహిళ ధైర్యం చేసి ఇంటోలోని మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తన భర్త అతని స్నేహితుడు చేసిన దారుణాన్ని వివరించి న్యాయం చేయమని వేడుకుంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఈ నేరం జరిగిన ప్రదేశం ఇండోర్ పరిధిలోకి రాకపోయినా నేరం తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసులు దానిని 0 FIR గా నమోదు చేశారు. కాగ్నిజబుల్ నేరానికి సంబంధించి ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ అయినా 0 FIR నమోదు చేయవచ్చు. అనంతరం దానిని అసలు పరిధి గల పోలీస్ స్టేషన్ కు తదుపరి చర్యల కోసం పంపుతారు. ఈ కేసును కూడా ధార్ పోలీసులకు పంపించారు. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని ధార్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ గీతేష్ కుమార్ గార్గ్ తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితులిద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు వెల్లడించారు. అప్పుల కోసం సొంత భార్యనే అమ్మేసి ఆమెను అత్యాచారానికి గురి చేసిన ఈ దారుణం సమాజంలో కనీస మానవత్వ విలువలు ఎంతగా దిగజారాయో చూపిస్తుంది. నిందితులకు కఠిన శిక్ష పడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.